శతాబ్దం గడిచినా రవివర్మ చిత్రాలు ఎప్పుడూ కొత్తగా ఉండడానికి కారణం ఆయన రేఖ. చిత్రకారులు తమ సొంత రేఖను అందిపుచ్చుకుంటే ఇక వారి కళకు తిరుగుండదని నిరూపించారు ఆయన. ఏ చిత్రకారుడైనా సొంత స్ట్రోక్ ఉంటేనే ఈ రంగంలో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగలరని రవివర్మ నిరూపించారు. కుంచె పట్టుకున్న వారంతా చిత్రకారులు అయిపోరు. క్యాన్వాస్ పై తనకంటూ ఓ ముద్రను సృష్టించుకుంటేనే ఆ చిత్రకారులు కలకాలం నిలిచిపోతారు. రవివర్మ దేవుళ్ళు దేవతల బొమ్మలు గీసి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వల్ల గొప్పవాడైపోలేదు. తన చిత్రాల్లో తన గీతను రూపొందించుకోవడం వల్ల ప్రపంచ ప్రఖ్యాతి చిత్రకారుడయ్యారు. వంద సంవత్సరాల క్రితం పుట్టిన రేఖ అది. 100 ఏళ్లైనా వన్నె తగ్గని రేఖ అది. అదే రవివర్మ రేఖ. ఎంతో మంది చిత్రకారులకు ఆ రేఖే మార్గదర్శనం చేసింది. ఆ రేఖ అనంతర పరిణామాల్లో స్ట్రోక్ గా మారింది. ఇప్పుడు వందలాది మంది చిత్రకారులు చెబుతున్న స్ట్రోక్ కు పునాది ఆనాటి రేఖే. రవివర్మకు ముందు చిత్రకారులంతా పటచిత్రాలు తాళపత్రాలపైనే బొమ్మలు వేశారు. రవివర్మ కుంచె పట్టుకున్న తర్వాత క్యాన్వాస్ పై చిత్రకళ ప్రారంభమైంది. క్యాన్వాస్ పై దినదినాభివృద్ధి చెందిన చిత్రకళ రవివర్మ చొరవతోనే క్యాలెండర్ పై కూడా ఎక్కింది. ఈ క్యాలెండర్ దేవుళ్లే దేశంలో అన్ని ఇళ్లలో పూజలందుకుంటున్నాయి. రవివర్మ తన కళతో దేవుళ్లను సామాన్యులకు చేరువ చేసినా చిత్రకళకు మాత్రం అన్యాయం చేశారనే వాదనలు ఉన్నాయి. రవివర్మ సృష్టించిన దైవ స్వరూపాలు మన దేవుళ్ల బొమ్మలు కావనే వాదనలు ఉన్నాయి. భారతీయ ఆత్మ ఈ బొమ్మల్లో కరువైందనేవారు ఉన్నారు. భారతీయ సమాజానికి జానపదానికి దూరంగా రవివర్మ రేఖ జరిగిపోయిందనేవారు ఉన్నారు.